అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లిటిల్ హార్ట్ స్వెమ్ శివాని నాగరం ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెను దుమారానికి దారితీశాయి. సాధారణ భక్తులను కనురెప్పపాటు కాలంలోనే పక్కకు నెట్టేసే సిబ్బంది ఒక హీరోయిన్ కు మాత్రం ఏకంగా 15 నిమిషాల పాటు దర్శనం ఎలా కల్పిస్తారంటూ సోషల్ మీడియాలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా సెలబ్రిటీలకు ప్రత్యేక ప్రోటోకాల్ ఇస్తున్నారా అంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ వివాదం ముందరుండడంతో తాజాగా శివాని ఒక వీడియో సందేశం ద్వారా అసలు విషయాన్ని వివరించారు. తాను ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్ లో తన ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని శివాని తెలిపారు. నేను నా ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెబుతూ కేదార్నాథ్, రామకోటి, తిరుపతి అనుభవాలను పంచుకున్నాను. 15 నిమిషాల దర్శనం అనేది ఇప్పుడు హైలైట్ అవుతోంది. క్యూ లైన్ లో ఉన్నప్పటి నుండి స్వామివారు మనకు కొంచెం కొంచెం కనిపిస్తూనే ఉంటారు. ఆ ప్రారంభం నుంచి స్వామివారి దగ్గరికి వెళ్లి వచ్చే వరకు పట్టిన మొత్తం సమయాన్ని నేను అందాజుగా 15 నిమిషాలు అని చెప్పాను. అంతేకాని 15 నిమిషాల పాటు స్వామివారి గర్భాలయం ముందు నన్ను ఎవరూ టచ్ చేయకుండా నిలబెట్టారని కాదు అని ఆమె వివరణ ఇచ్చారు. సెలబ్రిటీ హోదాలో తనకు ఏదో ప్రత్యేక సదుపాయం కల్పించారన్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. అక్టోబర్ 2025లో నేను మా అమ్మ ఎయిర్పోర్ట్లోనే 10,500 శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తీసుకున్నాము. సాధారణ భక్తురాలిగానే లైన్లో నిల్చొని దర్శనం చేసుకున్నాను. ఏవైనా తప్పుగా భావిస్తే క్షమించాలి అంటూ శివాని తన వీడియోలో పేర్కొన్నారు.